కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనుకుంటున్నాడా లేకపోతే రౌడీ అనుకుంటాడా అనే అంశాన్ని తేల్చుకోవాలి మిత్రమా. ఎందుకంటే మీరు ప్రవర్తిస్తున్న తీరు ఒక తరహా అయితే, మీరు మాట్లాడుతున్న తీరు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద అవహేళనగా మాట్లాడుతూ ముఖ్యమంత్రుల మీద ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల ఏదో పబ్లిసిటీ లేకపోతే ఇతరత్ర వస్తాయి అనుకునే ఆలోచన బంద్ చేసుకోండి. ఎందుకంటే కేసీఆర్ ఫ్యామిలీ నిన్ను వాడుకోవడంలో చాలా అడ్వాన్స్ అయిపోయినరు. ఆ విషయాన్ని గమనిస్తే మంచిది. లేదంటే ఇప్పుడు మీరు పోలీస్ వ్యవస్థ మీద కానీ లేదంటే మీరు ప్రభుత్వ వ్యవస్థ మీద కానీ మీరు మాట్లాడుతున్నది ఏ రకంగా ఉందంటే, నేను ఎమ్మెల్యేని ఏం కాదు, నేను వీధి రౌడీని అనుకోండి, నేను ఇట్లనే ఉంటా అనే స్థితి మంచిది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి మీద మీరు పేలుతున్న అవాకులు చెవాకులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పిస్తున్నాయనే ఉద్దేశంతో మీరు ఉండొచ్చు గాక, తర్వాత దానికి సంబంధించిన అంశంలో మీరు చెల్లించుకునే మూల్యం కూడా చాలా పెద్దగా ఉండాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నోటికొచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామని చెప్పి నువ్వు అసలు కేసీఆర్ ఏజెంటా లేకపోతే హరీష్ రావు ఏజెంటా కేటీఆర్ ఏజెంటా అనే విషయం పక్కన పెడితే, నువ్వు ఎమ్మెల్యే అనే అంశాన్ని గమనించుకోకపోతే అది మంచి పద్ధతి కాదనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం అయితే వచ్చింది. ఇప్పుడు గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు నీ పట్ల సీరియస్గా తీసుకోదు అని అంటే, నువ్వు కేసీఆర్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేతిలో పావుగా మారిన వాళ్లకు నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు చాలా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనేది తెలిసింది కాబట్టి. కానీ అది శృతి మించుతున్న అంశం ఒకటైతే, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నవు అనే ఒక ఆలోచన కూడా. కానీ ఇది ఏ రకమైన సంకేతాలను ఇస్తుందంటే, నేను ఎంతకైనా తెగిస్తా, ఏదైనా మాట్లాడతా అనే స్థితికి వస్తే తర్వాత వాళ్ళు కాపాడడానికి కూడా వాళ్ళు ఉండరు. ఫస్ట్ అది సమస్య. ఎందుకంటే ఎంతోమందిని ఇట్లా వాడుకొని వదిలేసిన తర్వాత ఏ రకంగా వాళ్ళ జీవితాలు అయినాయో మీరు వాళ్ళందరినీ చూడండి, ఏ రకంగా టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు ఎలా బజార్లో పడినరో. కాబట్టి పదవి అధికారాన్ని ప్రజల కోసం వినియోగిస్తే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా రేపు ఎదగబోయే తరానికి నాయకుల్లాగా ఉండాలి తప్పితే ఇలాంటి చీప్ టాక్టిక్స్తోని మనం సాధించేది కూడా ఏం లేదనేది నా యొక్క అభిప్రాయం. అన్నిటికంటే ముఖ్యంగా యువ నాయకత్వం ఇంత చిల్లరగా ఉండడం అనేది కూడా అందరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఏమంటాం, ఇదొక హితవు అనుకుంటావో, డిమాండ్ అనుకుంటావో, హెచ్చరిక అనుకుంటావో ఏమో, కానీ ఇది నీ పద్ధతి అయితే బాగలేదనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది.